చాలా కట్ చేస్తారా? రే కొంచెమేరా. 3 సార్లు చిన్నది కట్ చేసి చిన్నది అయిపోయింది. నాన్న తెలిస్తే కోపం చేసుకుంటారు. భయంగా ఉందిరా. 1 మీటర్ కూడా నీ చైన్ 1 మొలంగా ఉన్నప్పుడు మీ అమ్మ కనిపెట్టలేదు కదా, మరెందుకు టెన్షన్? రే ఫస్ట్ నీ చైన్ ఇంత పెద్దగా ఉంటుంది, కానీ నీతో మనసులో నువ్వు ఇంతే ఉన్నావు. ఇప్పుడు నీ చైన్ ఏమో ఇంతే ఉంది, ఇప్పుడు నీతో మనసులో ఎంత ఉన్నావు కదా. అవునరా, కాలేజీ పక్కన అది నన్నే చూస్తూ ఉంది. అంత దూరం వెళ్ళిపోయిందా? సూపర్ మామా, సూపర్. ఇదిగో మామా, ఇదిగో. అంతా సరే కానీ నీతో చెప్పింది గుర్తుందా? పబ్లిక్ లో మాట్లాడకూడదు, మొబైల్ కి కాల్ చేయకూడదు. ఈ విషయాలన్నిటినీ నువ్వు పాటించావే అనుకో, కోర్సు పూర్తయిన వెంటనే తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, వాళ్ళ అమ్మతో నీ ప్రేమ విషయం చెప్తున్నావు. ఆ తర్వాత నిన్ను చూసుకోవడానికి వస్తాడా? అలాగా? ఆ తర్వాత ఏంటి? నీ ప్రేమ పెరగ్గా నీ దగ్గర ఉన్న ఈ చైన్ చిన్నదై ఒక రింగ్ లా మారిందిరా. వెడ్డింగ్ రింగ్ మావా. అవునరా. మంకీ డాన్స్. మంకీనా? రే మామా, ఏంట్రా ఇలా చూడండి రా. ఒకసారి దీన్ని చూడు. క్యాప్షన్ సూపర్ రా. మంకీ డాన్స్ ఆన్ ద డెస్క్. గ్రేట్ రా మామా, ఒక్క డాన్స్ లో నువ్వు ఇంత ఫేమస్ అయిపోయావు. ఏంటి అడగరవా? నేను అప్పుడే తలతోలతో చెప్పాను నో ఫేస్బుక్ అని. ఇప్పుడు చూడు. రేయ్ రారా, రారా. ఫేస్బుక్ లో ఇంకా వేద్దాం చెప్పావు, వాడందుకే యూట్యూబ్ వేసాడు. పాపం వాడెందుకు తిరుగుతున్నావురా? ఇది పాయింట్. ఒరేయ్ నిజం చెప్పు, నువ్వే కదా వేసావు? నాకేమైనా పిచ్చా? అయితే నీ పేరు మంకీని వాడికి ఎలా తెలుసు? వాడి కళ్ళు కనిపించదా? వాడి కట్టులేండి రా. ఏంటి, ఎవరికి కళ్ళు కనిపించలేదు? రండి. ఏంట్రా బాబు, నువ్వు ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నావు. వెరీ గుడ్ రా. ఏంటి శివ, నువ్వేదో కంపెనీ నడుపుతున్నానన్నావు కదా. ఈసారి మన విమెన్స్ అసోసియేషన్ ప్రోగ్రామ్ నువ్వే చేస్తున్నావు. మన బాబు డాన్స్ ఫస్ట్. సూపర్ ఆంటీ, ఫుల్ ఇన్ఛార్జ్ నువ్వే. వెరీ గుడ్. నా బంగారు కొండ. వస్తానా? మహిళలు చేసిన పోటీలో మంటలంటుకున్నాయి, ఎవరికి ప్రమాదం జరగలేదు. ఎవర్రా చెప్పారు సేద లేదని? ఆంటీ సంబరం వచ్చింది. వస్తున్నా. పట్టుకోండి, వదలద్దండి, పట్టుకోండి. వదలద్దు, అసింగ చేశారు కదా, ఈ రోజు మీరు అసింగపడండి. అందరూ బాగా చూడండి. అసింగ చేశారు, తీసుకుని డబ్బులు తిరిగి ఇవ్వడానికి మీకు సిగ్గులేదు. అసింగ చేశారు. ఇంట్లో జరిగే సమస్యల్ని వీద్దాకా తీసుకొచ్చేశారు. వీళ్ళని ముందు ఇల్లు ఖాళీ చేయమని చెప్పండి.
నేను ఇవ్వాల్సిన డబ్బులు మొత్తంగా ఈ రోజే కావాలి. మేము ఏమైనా ఇవ్వమని చెప్తున్నాం. ఇస్తాం. ఎప్పుడు రా? చెప్పరా అన్నయ్య 32,000 ఉంది, బ్యాలెన్స్ తర్వాత ఇస్తాం. ఎలా అడగాలో అలా అడిగితే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. బాకీ డబ్బు వచ్చేసారి మీ దగ్గర అడగను, ఆవిడ దగ్గర అడుగుతాను. రండ్రా. ఆగవి. ఏంటే అది నీ సెమిస్టర్ ఫీజు కదా? ఓం విఘ్నేశాయ నమః. ఓం గణపతియే నమః. ఓం గజాననే నమః. ఓం శుక్లాంబరం ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణేశాయ నమః. ఓం విఘ్నరాజా. అమ్మయ్యా. సార్ ఫోన్ ఎవరది? సర్వనయ్య. ఈరోజు ఏం వారం? శుక్రవారం కదా. ఈ పంతులు ఈరోజు డీల్ చేయడు కదా, అది వద్దు. మహాలక్ష్మి మన ఇంటి నుంచి వెళ్లే విషయం. అది మాత్రం కాకుండా పల్లెటూరు ప్రాపర్టీ. అలాంటి మహాలక్ష్మి మన ఇంటికి వచ్చే విషయం చెప్పు. 50 50. ఓ పని చెయ్యి, 40 చెప్పు. లెక్క చూస్తే నష్టమే, కానీ జోష్యర్ చెప్పిన ప్రకారం ఈశాన్యంలో అశుద్ధం లేని ప్రాపర్టీ అది మన చేతికి వచ్చిందనుకో, అప్పుడు మహాలక్ష్మి మన గృహంలోనే ఉంటుంది. అర్థమైందా? చివరిగా 40. బండి తీయమని చెప్పు. వెళ్ళు. ఎవర్రా ఈ పట్టుబుర్ర? Hi, I am Mehta. రేయ్ ఎవర్ని Sir, my name. I am Professor Dr. Mehta, scientist. మీకు ఏం కావాలి? నా బండి చెడిపోయింది. If you don't mind, కొంచెం హెల్ప్ చేయగలరా? ఓకే, ఎక్కండి. Thank you, gentlemen. Just a moment. మామా మందురా. అక్కడ చూడు, బాటిల్స్ మిలమిలా మెరిసిపోతున్నాయి. అయ్యి బాబోయ్, ఎఫెక్ట్ ఇవ్వడం తప్పారా? బయటికి రావడానికి 6 నెలలు పడుతుంది అనుకుంటా. Come. మీరు పిలవకపోయినా వస్తా. Come on, boys. Don't waste time. వెంటనే వచ్చేయండి. మామా బాటిల్స్ చాలా ఉన్నాయి. Soda or water? సోడానే. నీళ్ళైనా పర్వాలేదు. Okay, cheers. Come on, take it. సార్, లైఫ్లో ఫస్ట్ టైం ఒక సైంటిస్ట్ మందు తాగుతున్నాం సార్. అలాగా? అవును సార్. ఇప్పటి వరకు మేము ఎంతో మందితో పాటు తాగాం, కానీ ఒక సైంటిస్ట్ తో ఇదే ఫస్ట్ టైం. యు రియల్లీ గ్రేట్. చాలా మంచి ఫ్రెండ్షిప్, కానీ ఎప్పుడు నాకు ఒక వీక్నెస్ ఉంది. నాకు కూడా. సార్, మీ ఫ్యామిలీ? హంసవేణి నన్ను వదిలి వెళ్ళిపోయింది.
ఓపెన్ రాయినా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను, అందుకు కోపగించుకుని వెళ్ళిపోయింది. అంతకన్నా గొప్ప పని ఏమైనా చేస్తేనే తను నా దగ్గరికి తిరిగి వస్తుంది. మీరు అనుకుంటే అది చేయగలరు. అదలా ఐ వాంట్ ఎ స్కెలిటన్. ఎముకలు కూడా yes, మనుషులదా? a real human skeleton. సార్ నిజంగానా? yes. 5,000 rupees. Take it. కుదరదు సార్. అలాగైతే another 5,000 rupees. సార్ ఇప్పుడు కుదరదు సార్. డార్లింగ్ హంస, అంతా నీకోసమే. 50,000 rupees. తీసుకోండి. అవుతుంది, అంతా అవుతుంది. ఇది కూడా తీసుకుంటాను. వెరీ గుడ్. రే ఏదో కంపురా, లేచి పోరాట పక్క. కంపు తట్టుకోలేకపోతున్నా. వచ్చింది వదిలాను, అయితే ఏంటి? వస్తే వదలరా మీరు? ఈ టైంలో ఎవరు? హలో, బాద్షా, మానిక్ బాద్షా. ఏంటి? బాద్షా, మానిక్ బాద్షా. చెప్పురా పిచ్చి కొడుక. ఎవన్నా పిచ్చి కొడక. పాపా, మన శాంతి సెమిస్టర్ ఫీజ్ ఎంత? ఏ ఎందుకు? చెప్పు 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 చెప్పు. 32,000. శాంతి సెమిస్టర్ ఫీజ్. అలాగే మన ఇంటి మొత్తం తీసుకుని ఉదయం 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 వచ్చేస్తాను. పాపా, ఆంటీ దగ్గరికి వెళ్ళి చెప్పు, ఇవ్వాల్సిన అర్థని ఫుల్గా ఇచ్చేస్తాను అని. రియలీ? బంగారం, ఈ వెంకి ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఏయ్ లేగు, ఈ రోజు ఆ మామికి ఒక పని పెడతాం. రా. ఏంటి? రావే. ఏమైంది? మామీ, మామీ, మామీ. ఏంటి? మామీ, మీకు ఇవ్వాల్సిన డబ్బుని ఈ రోజే ఇచ్చేస్తాం. ఏంటి అర్థమవలేదా? మీకు అద్దెని ఇవ్వాల్సిన డబ్బుని ఈ రోజే ఇచ్చేస్తాం. ఏ రావే, వెళ్దాం. ఏదో ఉన్నారు ఏదోవా, ఒకే ఒకటి అని చెప్పి అంతా తీసుకెళ్తున్నా కదరా. వీడి తలకి తట్టుకోలేకపోతున్నారా? వీడి ఊరికి చెప్పేస్తాను అనుకుంటాను. రే, నువ్వే కదా చెప్పావు వాడికి మందు కొనిస్తే బాగా తవ్వి పడతాడని. రే బాపండ్రా, ముందు తాగినా కూడా స్టడీగా ఉంటాను రా. ఎవరి దగ్గర అంతేరా రే. ఏం చేస్తున్నారా? నిన్నే అడిగేది. చెట్టు మీద ఏం చేస్తున్నారా? కింద అయ్యగారు, పల్లెటూరు ప్రాపర్టీ అయ్యరో ప్రాపర్టీకి 40 కోట్లు చెప్పారండి. అది అయిపోయినట్టు ఉంది. అయ్యిందో అయిపోలేదో ఆ భగవంతుడే దిగొచ్చిన ఆర్కే అనుకున్నది సాధించకుండా వదిలిపెట్టాడు. డ్రైవర్ సార్, కార్ కొంచెం మాపు. సరే సార్. రండిరా. నమస్కారం సార్. ఏంటి ప్రాబ్లం? సార్, నలుగురు కాలేజీ కుర్రాళ్ళు డ్రింక్ చేసి గొడవ చేస్తున్నారు సార్. ఓహో.
ఆ పెద్ద మనిషి చెప్పబట్టి వదులుతున్నాను. పొండి పొండ్రా, పొమ్మంటుంటే పొండి. ఏయ్ ఆగు, ఇలారా. సార్ ఆ డబ్బు పొమ్మన్నాడు కదరా, లోపల కుమ్మేస్తాను. ఏమనుకుంటున్నావు? పొమ్మంటుంటే మిమ్మల్ని వదిలిందే పెద్ద విషయం. పొండ్రా, మీరు మొక్కలు చేరు చూడు. ఏయ్ ఇలారా. సార్ ఏయ్ నువ్వు కాటి కప్పలా కదా? సార్ నేను తప్పు చేయలేదు సార్. నాకు చిన్న చిన్న పిల్లలంతా ఉన్నారు సార్. నన్ను క్షమించండి సార్. ఇక మీదట కాటి కప్పల పని మాత్రమే చెయ్యాలి. సరే, సార్. ఏదైనా చేస్తే చంపేస్తాను నిన్ను. సరే సార్. పోరా. నువ్వేంద్ర నన్ను వేసేది? ఇప్పుడు నేను వేస్తా చూర్రా. రేయ్ నువ్వు ఏ రోజైనా ఒక రోజు ఇక్కడికి వస్తావో ఆ రోజు చూసుకుంటారా నిన్ను. నేను ఎవరని తెలీదా నీకు? పోరా పో, చిన్నపిల్లకాయలను ఏమరుస్తున్నావు? ఒక రోజు వస్తావు కదరా, ఆ రోజు చూసుకుంటా.